హలో అండి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల వర్షం పడుతుంది కదా. ఈ బగబగా మండే సూర్యుడు, ఈ ఎండల నుంచి మనం కొంచెం తప్పించుకొని ఒక 2-3 డేస్ నుంచి మంచిగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. మాకైతే ఈవినింగ్ 4-5 అప్పుడు మంచి వర్షం అయితే పడుతుంది. అందుకోసం మేము ఈ వర్షాన్ని ఆనియన్ పకోడాతో అలానే మిరపకాయ బజ్జీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. దానికోసం మేము ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పులు శనగపిండి వేసుకున్నాము. 2 కప్పులు శనగపిండి వేసుకొని బాగా కలుపుకొని అందులో ఉప్పు, కొంచెం సోడా, కొంచెం కారం, అలానే కొంచెం జీలకర్ర, అలానే కొద్దిగా వాము తీసుకొని కొంచెం క్రష్ చేసి పిండిలో వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి. బజ్జీ పిండిలాగా రెడీ చేసేసుకోవాలి. ఇందులోనే మనం బజ్జీ మిరపకాయలు తీసుకొని ఒక నిలువుగా కట్ చేసుకొని చిన్న ఘాట్లు పెట్టుకొని ఈ పిండిలో మిరపకాయని మొత్తం కలిపేసి కాగుతున్న వేడి వేడి నూనెలో ఈ బజ్జీలన్నీ వేసేసేయాలి. వీటిని అటు ఇటు కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తీసేసుకుంటే బజ్జీలు రెడీ అయిపోయాయి. మనం ఇప్పుడు అదే పిండిలోనే 4 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని వాటిని పొడువుగా కట్ చేసుకొని పిండిలో కలిపేసుకొని ఇలా నూనెలో వేసేసుకొని అటు ఇటు కలిపేసుకుంటే మనకి పకోడీ కూడా రెడీ అయిపోతుంది. ఈ పకోడాలో పైన కొంచెం నిమ్మకాయ కలుపుకొని ఆనియన్ వేసుకొని తింటే భలే ఉంటుంది అసలు. మేమైతే ఇలా మా ఈవినింగ్ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఈ తిన్న తర్వాత అట్నే వర్షంలో చూస్తూ వేడివేడిగా చాయ్ తాగితే భలే ఉంటుంది కదా. మేమైతే మా ఈవినింగ్ని ఇలా ఎంజాయ్ చేసాం. బాయ్ బాయ్.